ఓ రోజున పార్వతీదేవి కోపం వచ్చింది. శివుడిని అంది, భార్యాభర్తలు అప్పుడప్పుడు తెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా తెప్పుకుంటూ ఉంటారో కొంచెం వయస్సులో ఉన్నప్పుడు కాకుండా పెద్ద అయ్యాక మొగుడు పెళ్ళాలని అడిగితే కదిలిస్తే చెబుతారు, రిటైర్ అయ్యాకైతే ఇంకా బాగా చెబుతారు, మా ఆయన అప్పుడు ఇలా చేశాడు, నేను ఇలా తెప్పా అని. అలాగే పార్వతీదేవి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఒక గొప్ప మాట అంది. ఏమని? ఏమయ్యా, నీ బుద్ధి ఎప్పుడు చూసి ఇలాగే ఉంటుంది, అడ్డమైన భక్తులకి అవకాశం ఇచ్చేస్తావు, ఒక్కొక్కడు ఒక్కో రకంగా కంపు చేసేస్తున్నాడు, అయినా ఎలా తట్టుకుంటున్నావు అంది. దానినే ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో కన్నప్ప ద్వారా అనిపిస్తాడు, తిన్నని ద్వారా. ప్రాతలు మీద గప్పిన కృపామతినోర్చితి. ఒక ఆవిడ ఉందిట, ఆవిడ ముసలావిడ. ఎక్కడో ఒక చోట శివలింగం కనపడింది. అది ఎక్కడ లింగమో అనవసరం, ఒక శివలింగం కనపడింది ఒక అడవిలో. పాపం ముసలావిడ వెడుతూ వెడుతూ, అయ్యయ్యయ్యో కార్తీక మాసం, తెల్లవార్లు మంచు పడుతోంది, చలేస్తోంది, అందరూ ఇళ్లలో దుప్పట్లు కప్పుకుని హాయిగా పడుకున్నారు, కానీ మా శివుడు ఇక్కడ అడవిలో పడున్నాడు, ఒక్కడొచ్చి మీద గుడ్డ కప్పట్లా, చలేస్తే రంపట్టదా పాపం, రంప పడితే జ్వరం వస్తే మందు ఎవరిస్తారు, సెలైన్ ఎవరెక్కిస్తారు అని జాలిపడింది. పాపం ఆవిడకి కప్పుదామంటే ఆవిడ దగ్గరే ఉందంటే అప్పటికి 10 ఏళ్లుగా ముష్టి ఆవిడ ముసలావిడ, బాగా పాడైపోయిన శరీరంతో కుళ్ళిపోయిన గొంగళి కప్పుకుందిట. ఆ గొంగళి ఎంత కుళ్ళు వాసన వస్తుందో చెప్పంటారా మీకు? తట్టుకోలేము. కొంతమంది దౌర్భాగ్యులు చెత్తంతా తినేసి రోడ్డు మీద పాడేసిపోతే ఎలా ఉంటుందో అలాంటి వాసన. ఆ వాసనతో ఉన్న గొంగడి, పైన ఉన్నటువంటి గొంగడి తీసి శివుడి మీద కప్పేసింది. ఎందుకని? పాపం చలేస్తుంది ఆయనకి. శివలింగం చెట్టు కింద ఉందండి, బయట చూస్తున్నారు, ఎక్కడ పడితే ఎక్కడ శివలింగాలే కదా, వాటికి గుడి లేదు, గోపురాలు ఉండవు అన్ని చోట్ల. ఆయనకి కార్తీక మాసంలో మంచు పడుతుందిట, చలేస్తుందిట. అందుకని అయ్యో మా శివుడికి చలేస్తే ఏమైపోతాడో, రంపొచ్చేస్తుందేమో, ఆయనకి హచ్చి అని తుమ్ములు వస్తే ఏమైపోతాడని వెంటనే పాత గుడ్డ కప్పిందనమాట. ఆయన ఆనందపడిపోయి, చూసావా పార్వతి, ఇన్నాళ్ళు అయ్యింది, చలికి నేను తట్టుకోలేకపోతున్నానని ఒక్కనాడైనా నువ్వు గుడ్డ కప్పావా? చూసావా మా అమ్మ ఆ ముసలావిడ అని ఆ ముసలావిడ జాలిపడి, ఈ రోజు నుంచి నా తల్లికి ఇచ్చిన స్థానం ఇస్తున్నానని కైలాసానికి పట్టుకుపోయాడు. ఈ కథ బసవ పురాణంలో కూడా ఉంటుందండి. ఆశ్చర్యం. ఇటు ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ప్రాతలు మీద గప్పిన కృపామతిని వచ్చితని ముక్కమంటాడు, అందులో కూడా రాస్తాడు బసవ పురాణంలో కూడా. పాల్కురికి సోమనాథుడు చెత్త గుడ్డ కప్పితే వాళ్ళ అమ్మ కింద భావించి, ఆయనకి తల్లి లేదు తండ్రి లేదు, సమస్తంతా నా పరమాత్ముడు, అయినా ఆవిడికి తల్లికి ఇచ్చిన స్థానం ఇచ్చి పైన కూర్చోబెట్టాడు, చెయ్యి పుచ్చుకు నడిపించాడు. అందుకని మొదటిసారి ఏమని తెప్పాడు ఆయన? ఈ పాత గుడ్డలు కప్పిన వాడిని కూడా ఓర్చుకుని అనుగ్రహించావు. ఇంకోటి ఏం చేశాట? భక్తుడు కుంటెన్న పంపబోతి. ఓ భక్తుడు ఉన్నాడు, వాడు ఏం చేశాట? రోజు కాలు విరిగిపోయి కన్ను లేని ఒక గాడిదతో బయలుదేరి అటు ఇటు బట్టలు తుక్కునేవాడు. బట్టలు తుక్కోవడానికి పూర్వం చాకళ్ళు ఏం చేసేవారంటే గాడిద మీద గుడ్డలు వేసి తీసుకెళ్ళి రేవు దగ్గర ఆ బట్టలు ఉతికి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆ గుడ్డలు దాని మీద వేసి తీసుకొచ్చేవారు. పాప వాడు పేదవాడు, వాడికి ఉన్నది ఒక్కటే గాడిద, అది కుంటి గాడిద. ఈ కుంటి గాడిదకి కన్ను కూడా సరిగ్గా కనపట్లా. ఓ రోజున ఈ బట్టల మూట వేసుకొస్తున్నాడు ఈ చాకలి. దారిలో ఓ శివలింగం కనపడింది, చిన్న లింగం, విరిగిపోయింది. అది పానవట్టం మించి ఊడొచ్చేసింది. ఎవడో దౌర్భాగ్యుడు విరగొట్టాడో, కాలప్రభావంతో విరిగిపోయిందో. జాలిపడిపోయి, శివ ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, హాయిగా పల్లకీల్లో ఊరేగుతున్నారు, ఏనుగుల మీద ఊరేగుతున్నారు, ఆఖరికి శ్రీశైలంలో కూడా మల్లన్న గారి కోసం అక్కడ బసవన్నం తెచ్చిపెట్టారు, నువ్వు అడవిలో పడున్నావు, నీ లింగాన్ని ఎవడో ఎత్తట్లా అని జాలిపడి ఆ లింగాన్ని తీసి ఈ పాత గుడ్డలు వాడు తీసుకెళ్ళేది, ఆ పాత గుడ్డల మూటని గాడిద మీద మెత్తగా వేసి మళ్ళీ శివుడికి గుచ్చుకుంటుంది వీపు. అందుకని గుచ్చుకోకుండా పాత గుడ్డలు పరిచి ఈ శివలింగాన్ని పైన పెట్టి, మా స్వామి, మా ఈశ్వరుడు, మా శివలింగం, పాప ఆయనకి నొప్పి తగలకుండా జాగ్రత్తగా ఊరేగిస్తా అని గాడిద మీద, కుంటి గాడిద మీద పాత గుడ్డల మీద పెట్టి ఊరేగించి ఇంట్లో పెట్టి వాళ్ళ ఆవిడ్ని, ఇదిగో మా మల్లన్న వచ్చాడు జాగ్రత్తగా చూసుకో అన్నట్ట. ఇంట్లో నాకే బట్టలు లేవు, ఆయనకి ఏమనంటే మనకున్న బట్టలే, నా గోచిగుడ్డ ఆయన కప్పి అన్నట్ట. వీడి దరిద్రపు గోచిగుడ్డది, ఎన్నాళ్ళు కట్టాడో ఎప్పుడు ఉతికాడో. దాన్ని ఆయనకి చుట్టూత నిజంగా అభిషేకం అయ్యాక అందంగా మనం పట్టు చీరలు ఇలాంటి గుడ్డలు చుడతాం, ఆ పాత గోచిగుడ్డ కప్పాడు పైన. కప్పి ఇంత విభూతి పెట్టి
పాపం వాడి దగ్గరే ఉంది, రోజు బట్టలకు పెట్టే గంజి ఉండేది, గంజి నైవేద్యం పెట్టాడు. అప్పుడు ఆయన ఆనందపడిపోయి, ఒరే నీ బట్టల కోసం దాచుకున్న గంజి గుంజి నాకు పెట్టావు, నీ గాడిద మీద బట్టలు మోసుకెళ్ళి ఉతుక్కుని డబ్బులు సంపాదించుకునే పని మానేసి నన్ను పల్లకీలో ఊరేగించినట్టు ఊరేగించావు, నీ గోచి ఏ పేచీ లేకుండా నాకు కప్పావు, ఇక చూసుకోరా నీకు శాశ్వతం కైలాసం అన్నట్ట. అసలు ఇంత కరుణామూర్తి ఎక్కడుంటాడు? మీరు కంచు కాగడా పెట్టి చూపించండి ఇన్ని పురాణాలలో, ఎంత సులభముగా దొరికేవాడు ఈశ్వరుడు తప్ప ఎవడన్నా ఉంటాడా? అదన్నాడండి, తిన్నాడు. అందుకని మనందరం నడిచి కొంతమంది, బళ్ళ మీద కొంతమంది, ఊరేగింపుగా కొంతమంది, దీక్షలతో కొంతమంది, నిర్దీక్షలతో కొంతమంది, ఎందుకు ఇక్కడికి పరుగును వస్తున్నాం, ఎంతంత డబ్బు ఖర్చు పెట్టుకొస్తున్నాం, ఎక్కడుంటే ఎక్కడ ఉందామని వస్తున్నామంటే అవ్యాజ కరుణామూర్తి ఈశ్వరుడంటే. అందుకని పార్వతీదేవి సరదాగా అప్పుడప్పుడు తెప్పేది, భార్యాభర్తలు అన్నాక అలా తెప్పుకోవాలి కనుక. ఏమయ్యా ఇలాంటి వాడివి నువ్వు, అయినా మా నాన్నగారు నీకు అంటగట్టాడు నన్ను అంటే ఆయన చిరునవ్వు నవ్వి, అంతేలే నాకేముంది, మీ నాన్న ఇచ్చిన కట్నంతో బతుకుతున్నాను అన్నట్టు, పైగా హిమాలయ పర్వతం ఇచ్చిన కట్నంతో బతుకుతున్నట్టు ఆయన. అప్పుడు చిట్ట చివరి శంకరాచార్యులు వారు చేసే చమత్కారాలు ఎలా ఉంటాయో తెలుసునండి మీకు. రెండు వైపుల పదులు ఉంటుంది కత్తికి. అసలు ఇద్దరిలో ఎవరెవరు ఏమిటో చెప్పకుండా చెబుతాడు ఆయన. అమ్మ పార్వతి, మీ ఆయన శివుడు ఉన్నాడు, ఆయనకి ఏముంది ఐశ్వర్యం అంటాడు. ఈ శ్లోకం విన్నాక మీకు ఆయనకి శివభక్తి ఎంత గొప్పదో తెలుస్తుంది అనమాట. చిత భస్మాలేపక గరళం వశనం దిక్పటధరః జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవానిత్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. అమ్మా పార్వతీ, నీ భర్త ఈశ్వరుడున్నాడు, ఆయన ఒంటికి ఎంత విభూతి పూసుకుంటే బూడిద తప్పేం లేదు, కాష్టంలో బూడిద, ఓ శవం కాలగా వచ్చిన బూడిద పూతగా పూసుకుంటాడు, ఓ పాండ్స్ ఫేస్ పౌడర్ లేదు, డియోడ్రెంట్లు లేవు, ఏమీ లేవు, పాపం బూడిద పూసుకుంటాడు. ఇలాంటి వాడిని ఏ స్త్రీ అయినా వరిస్తుందా? గరళ వశనం, పోని తిండో హాయిగా కట్టుపొంగలో, గారెలో, పులిహేరో, రవ్వ కేసరో, అది ఇది కాకపోతే కనీసం దిక్కుమాలన్న కొన్ని చోట్ల చేసేటటువంటి ఎర్రను ఒక గోధుమ ఉప్మాయో, అవి కాదు, విషం కంఠంలో పెట్టుకుంటాడు ఆయన, అదే ఆహారం. దిక్పటధర, బట్టలు మెరిసిపోయే అంచు పంచెలు లేవు, చీరలు లేవు, దిక్కులే వస్త్రం. ఈ గది నాకు బట్ట అంటే అర్థం ఏమిటి? బట్టలు లేవు అని అర్థం, అంతే కదా. బట్టలు లేనివాడు ఆయన. జటాధారి, పోనీ చక్కగా క్రాఫ్ట్ చేయించుకొని గిరదాలు జుట్టు పెట్టుకుంటున్నాడా? అట్ట కట్టేసిన జటలతో ఉన్నాడు. మెడలో కంఠే భుజగపతిహారి, ఇలాంటి గొలుసులు లేవు, స్ఫటికమాలలు, బంగారపు గొలుసులు, నెక్లెస్లు లేవు ఆయనకి. బుస్సు బుస్సు అని మీదకి వచ్చే పాములు. పోని ఎవరినైనా పరిపాలిస్తున్నాడా? పశుపతి, పశువులకు అధిపతి. పోని కపాలి, చేతిలో ఏం పట్టుకున్నాడు? ఏదైనా ఐడెంటిటీ కార్డు కూడా లేదు కనీసం ఆయనకి. పాపం ఎంప్లాయీస్కి ఉండే ఐడెంటిటీ కార్డు, మీ అందరి చేతిలో ఉండేటటువంటి ఓ మంచి ఇంకేదో జపమాలో ఏమీ లేవు. కపాలం, బ్రహ్మకపాలం పట్టుకున్నాడు, ఇంటింటా భిక్షాందేహం తిరుగుతున్నాడు. భూతేశ, భూతాలకు అధిపతి. ఇవన్నీ అవలక్షణాల్లా కనపడుతున్నాయి. అయినా భజతి జగదీశైక పదవీం, లోకాలన్నిటికీ ఆయనే అధిపతి. జగదీశ్వరుడు మళ్ళీ ఒక్కటి కాదు, అన్ని లోకాలకి ఆయన ఒక్కడే అధిపతి. గుర్తుపెట్టుకోండి, ఆయన జగదీశ్వరుడు అంటే ఆయనే. ఇంత పదవి ఎలా వచ్చిందంటే భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఓ అమ్మా పార్వతి, నిన్ను పెళ్లి చేసుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు, ఆయన జాతకం మారిపోయింది అన్నాడు. కానీ ఇప్పుడు చెబుతారు అసలు రహస్యం, ఆయన కొంటెతనం. ఆవిడ్ని పార్వతి అనలా, పర్వతరాజ పుత్రిక అనలా, ఇంకో శైలజ అనలా, లేదా భ్రమరాంబ అనలా, అంబ అనలా, అంబిక అనలా, భవాని అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఓ భవుని పెళ్ళమా, శివుడి పెళ్ళమా, ఓ శివుని భార్య. మళ్ళీ ఆవిడ శివుడి భార్యే, ఆవిడకి వేరే పేరు లేదుట. భవాని అంటే భవస్య పత్ని, అంటే ఏమైనా నీకు వేరే పేరు లేదు, నువ్వు ఆయనకి భార్యగా పిలువబడితేనే నీకు విలువ, భవానివి. పైగా ఇందాకటిదాకా
పైకి మనకి ఏం కనపడుతోంది? ఆయన ఏదో భిక్షాటన చేసేవాడు అవి ఇవి కింద కనపడుతుందా? దానిలో ఎంత అంతరార్థం ఇచ్చాడండి శంకరాచార్యుడు. చితాభస్మాలేప అంటే కాష్టంలో ఉన్న బూడిద పూసుకుంటాడని పైకి అర్థమా? ఈ సృష్టి అంతా చిట్ట చివరికి కాలి బూడిదైపోతుంది. ప్రపంచ ప్రళయకాలంలో 100 దివ్య సంవత్సరముల పాటు అగ్నివర్షం కురుస్తుంది. ఆ అగ్నివర్షానికి మొత్తం ఈ భూమండలంతో పాటు పంచభూతాలు కాలి పిడికడు బూడిదైపోతాయి. ఆ బూడిదను ఆయన ఒక్కడే ధరిస్తాడు, అనగా ప్రళయకారుడు. నాయనా, నువ్వు ప్రళయకారుడివి, లయకారకుడివి. గరళ మశనం మీరు ఒకసారి ఆలోచించండి. పాల సముద్రం చిలికారు, అమృతం దేవతలు కొట్టేశారు, అందరూ ఐశ్వర్యం పట్టుకుపోయారు. కానీ మొట్టమొదట పుట్టింది విషం. ఈ విషమునే కనుక భయపడి దేవతలు రాక్షసులు శివుణ్ణి ప్రార్థించకపోతే, శివుడు ఆ విషం తాకకపోతే ఇవాళ మన విషయాలు ఉన్నాయా? ఒక్కడు బతుకుతాడా? సృష్టి ఉందా? ఇంత సృష్టి నిలబడడానికి అత్యంత భయంకరమైన కాలకూట విషాన్ని, హాలాహలాన్ని చేతిలోకి తీసుకుని ఎంత నేరేడు ముద్దగా, నేరేడు కొండంత ముద్దగా చేసి కంఠంలో నిలబెట్టగలిగే సాహసం, దమ్ము, అది తాగి బ్రతికే శక్తి, బయట లోపల కాకుండా కంఠం దగ్గర నిలబెట్టే శక్తి ఒక్క శివుడికే ఉన్నది. కాబట్టి విషాహారము అనడం ద్వారా విషమును భరించగలిగే శక్తి కలిగిన ఏకైక పరబ్రహ్మం ఈశ్వరుడు అని పొగిడాడనమాట ఆయన.